ఈ రోజు మనం చర్చించుకునే అంశము విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఎందుకు మనం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి మాట్లాడుకుంటున్నామో చూద్దాము. తెలంగాణ రాష్ట్రానికి ఎఫ్డిఐల వెల్లువ. తెలంగాణ రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరము విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా వచ్చాయి. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు చాలా ఎక్కువగా వచ్చాయి. 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో 6 నెలల్లో 12,864 కోట్లు వచ్చాయి. అంటే చూడండి, 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ అంటే 6 నెలల కాలంలో ఎన్ని కోట్లు వచ్చాయి అంటే 12,864 కోట్లు వచ్చాయి. గత సంవత్సరం ఎంత వచ్చినాయో చూద్దాం. గత సంవత్సరం ఇదే వ్యవధిలో 9,679 కోట్లు వచ్చాయి. మరి ఈ సంవత్సరం ఎంత వచ్చినాయి? 12,864 కోట్లు వచ్చాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి 3,185 కోట్లు ఎక్కువగా వచ్చాయి. లాస్ట్ ఇయర్ ఏమో 9,679 కోట్లు వస్తే ఈ ఇయర్ ఏమో 12,864 కోట్లు వచ్చాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎంత తేడా ఉంది అంటే 3,185 కోట్లు అధికంగా వచ్చాయి. ఈ పెరుగుదల దాదాపు 33% ఉంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ 33% అధికంగా వృద్ధి చెందింది. ఈ మేరకు కేంద్ర పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్య విభాగం తాజాగా నివేదిక విడుదల చేసింది. ఈ సంవత్సరం 6 నెలల్లో వచ్చిన పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుంటే దేశంలో తెలంగాణ 6వ స్థానంలో నిలిచింది. అంటే ఈ సంవత్సరం వచ్చినటువంటి పెట్టుబడులు చూసుకుంటే దేశం ఓవరాల్గా భారతదేశం మొత్తంలో తెలంగాణ 6వ స్థానంలో నిలిచింది. మరి మొదటి స్థానాల్లో ఎవరున్నారో చూద్దాం. మొదటి స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు. మొదటి 5 స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు. ఈ రాష్ట్రాలు మొదటి 5 స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రానికి వచ్చిన మొత్తం ఎఫ్డిఐల్లో దాదాపు 93% హైదరాబాద్కే వచ్చాయి. తెలంగాణలో ఉన్న హైదరాబాద్ సిటీకి మాత్రమే 93% ఎఫ్డిఐల రూపంలో వచ్చాయి. హైదరాబాదుకు 11,970 కోట్లు వచ్చాయి. రంగారెడ్డికి 680.5 కోట్లు రాగా మహబూబ్ నగర్కి 116.70 కోట్లు వచ్చాయి. మరియు మెదక్కి 96.99 కోట్లు వచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్లేస్ హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో దగ్గర 93% వచ్చాయి అన్నమాట. 93% నిధులు వచ్చాయి. రంగారెడ్డికి 680.5 కోట్లు, మహబూబ్ నగర్కి 116.70 కోట్లు, మెదక్కి 96.99 కోట్లు వచ్చినట్టు నివేదిక పేర్కొంది. ఈ విధంగా ఓవరాల్గా భారతదేశంలో మన తెలంగాణ 6వ స్థానానికి చేరుకుంది.